అందరికీ నమస్కారం. ముందుగా కళా మీడియా ఆరోహి దైడా ప్రెజెంట్స్ పిండం సక్సెస్ మీట్కి వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ అండ్ అలాగే మన టీం మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో అండ్ మెయిన్లీ కంగ్రాచులేషన్స్ టీం అందరికీ కూడా. సాయి కిరణ్ గారు మీరు ఒక బెస్ట్ హారర్ ఫిల్మ్ని ఇచ్చారు అండ్ శ్రీరామ్ గారు మీ గురించి అసలు మాటలు లేవు. ఏ సినిమా అయినా సరే అద్భుతంగా యాక్టింగ్ చేస్తారు అండ్ ఈ సినిమా కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. యశ్వంత్ గారు మీ కలెక్షన్స్ అన్ని ఫుల్, ఇక దీనికి స్టాప్ ఉండదు ఇప్పుడల్లా. సో ఇంకొక 1 వీక్ 10 days ఆటోమేటిక్గా థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోతాయి. బికాజ్ నేను ఫస్ట్ డేనే వెళ్ళాను అండ్ సీరియస్లీ థియేటర్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. సో అలానే ఇంకొక 1 వీక్ కంటిన్యూ అయిపోయి మీరు ఇంకో 4 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ రవివర్మ గారు భయపెట్టేశారు సార్ ఈ సినిమాలో. సో ప్రతి సినిమాకి అద్భుతంగా చేస్తారు, ఈ సినిమాలో మాత్రం భయపెట్టేశారు. అమ్మో గట్టినా అన్న అనిపించారు మీరు. అండ్ మెయిన్లీ చెప్పాలంటే మా సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్ మీరే. సో కృష్ణ సౌరభ్ గారు మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ ఇచ్చారు. ఒక్కొక్క సీన్కి అలా సీట్ ఎడ్జ్లో కూర్చొని ఏదో జరుగుతుంది అని భయపెట్టేశారు. సో అండ్ ఒక బెస్ట్ హారర్ ఫిల్మ్ని అయితే ఖచ్చితంగా థియేటర్లో చూస్తారు. సో ఒక్కొక్క సీన్ చాలా మీరు భయపడాలి అంటే ఖచ్చితంగా పిండం సినిమాకి వెళ్ళాల్సిందే. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ మీదకి మన టీంని పిలిచేద్దాం. సో ముందుగా ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తారు వాళ్ళ కాస్ట్యూమ్స్ వల్ల. సో మన కాస్ట్యూమ్ డిజైనర్ పద్మప్రియ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. ఈరోజు మీరే మా హీరోయిన్ అండి సక్సెస్ మీట్లో, ప్లీజ్. అండ్ అలాగే మా లైన్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అండ్ అలాగే మా కో ప్రొడ్యూసర్ ప్రభురాజా గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే హారర్ ఫిల్మ్కి ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ కరెక్ట్గా పెట్టాలనేది ఎడిటర్కి బాగా తెలిసి ఉండాలి. అండ్ ఈ సినిమాకి సూపర్గా చేశారు మన ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ దీనిలో స్టోరీ చాలా మెయిన్ పార్ట్ అని చెప్పాలి. అండ్ స్టోరీకి వన్ ఆఫ్ ద రైటర్గా మాకు చాలా బాగా హెల్ప్ చేసినటువంటి కవి సిద్ధార్థ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ సార్. అండ్ అలాగే ప్రతి సీన్కి అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి మన కృష్ణ సౌరభ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అంటే ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలా ఈ సినిమాకి డబ్బులు పెట్టి ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి మన ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అండ్ ఒక హారర్ ఫిలిం తీయడం అంత ఈజీ కాదు. ప్రతి సీన్ ప్రతి సెకండ్ చాలా గ్రిప్పింగ్గా ఉండాలి. సో ఒక మంచి కథని క్యాప్టెన్ లా ముందుకు తీసుకొచ్చి ఇంత మంచి సినిమాని మాకు అందించినటువంటి మా క్యాప్టెన్ మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఎన్నో సినిమాల్లో ఎన్నో సూపర్ రోల్స్ చేసి ఈ సినిమాలో అయితే లిటరల్ గా అలా ఆయన పాత్ర మన మైండ్ లో అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. మన రవివర్మ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ సార్. ఇక నెక్స్ట్ నాకైతే ఆయన ఎప్పుడు చూసినా ఒకరికొకరు సినిమా దగ్గర ఆగిపోతాను. ఆయన ఏజ్ కూడా అక్కడే ఆగిపోయింది. సో కొంచెమైనా ముందుకు వెళ్తుందేమో అని అంటే ఎప్పుడు ఒకలానే కనిపిస్తారు. సో మా హ్యాండ్సమ్ హీరో శ్రీరామ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్, రెండోసారి పిలిచింది మిమ్మల్ని. అండ్ అలాగే మా సినిమా డిస్ట్రిబ్యూటర్ శంకర్ పిక్చర్స్ నుంచి శంకర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అంటే మా సినిమాకి ఎప్పుడు మాతోనే ఉన్న మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఈరోజు
సక్సెస్ మీట్ లోనే మీరు స్టేజ్ ఎక్కుతారా సార్? ముందు ఈవెంట్స్ ఎక్కరా? Thank you so much. And మా సినిమా casting director Satish garu, thank you so much. And this event is organized by UV Media. So first ఈ స్టేజ్ మీద ఉన్న మా కలర్ఫుల్ బేసిక్ ఆడవాళ్ళు ముందండి, మన మహిళలు ముందు ప్లీజ్. మీరు బాగా తెలుసుకున్నారు సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళకు ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఫస్ట్ మూవీ అండ్ అందరూ హెల్ప్ చేశారు. డైరెక్షన్ టీమ్, వెంకట్, విశ్వ, మనోజ్, ప్రేమ్, everyone did really good job. And thank you director, producer and our heroine, Kushi is not here, but thank you so much. Ishwar Rao garu, everyone, Ravi Verma garu, thank you so much for being so patient and thank you Padma Priya garu, thank you so much for your lovely words. Next alage Kavi Siddhartha garni మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. అందరికీ శుభాభినందనలండి. చాలా థ్యాంక్స్. ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొచ్చి మీ మన్ననలు పొందుతున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ టీం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఐఎమ్ విషింగ్, అంటే ఇప్పుడే కాదు, నెక్స్ట్ ప్రతి ప్రాజెక్టులో కూడా ఇట్లాంటి ఏకత్వంలో, ఇట్లాంటి అద్భుతమైన నిమగ్నతతో పనిచేస్తారని ఆశిస్తూ, మీరు కూడా ఆదరిస్తారని. మంచి సినిమా ఎప్పుడు కూడా మీ మనసులో చోటు ఉంటుంది. ఆ చోటుని మీరు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చినా కూడా చాలా సంతోషంగా దాన్ని భద్రంగా దాచుకొని మేము పనిచేస్తామని వాగ్దానం చేస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. కొత్త సంవత్సరంలో ఇంకా కొత్త మంచి సినిమా కూడా వచ్చి మనందరినీ అల్లరించాలని విశ్వసిస్తూ మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. థ్యాంక్ యూ అందరికీ, మీడియా పీపుల్, ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చినందుకు, ఆడియన్స్, ఎవ్రీవన్. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంటైర్ కళాయి టీమ్కి చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కళాయి మీడియా. అండ్ ఇంకెవరైతే థియేటర్లో చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణ సౌరభ్ గారు. మీరు ఓన్లీ మ్యూజిక్ తోనే మాట్లాడుతుంటారా, ఈ మైక్ తో మాట్లాడరా? బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇప్పించిన సురేష్ గారికి, అలాగే నన్ను నమ్మి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి.
సినిమా చాలా చాలా బాగుంది. నిన్న కూడా నేను థియేటర్లో చూస్తే చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. నేను వెంటనే డైరెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఒకసారి ఆడియన్స్తో చూడండి సార్, చాలా బాగుంది ఫీల్ అని చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది సినిమా. కొత్త ప్రొడ్యూసర్ని, కొత్త డైరెక్టర్ని మీరు ఇలాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సురేష్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ కలాహి మీడియా వాళ్ళు నాకు ఇచ్చిన కలాహి మీడియా వాళ్ళకి, యశ్వంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఇది చాలా చిన్న సినిమా అని, చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా లాగా ప్రేక్షకులు హిట్ చేసినందుకు ఫస్ట్ మార్నింగ్ ఫ్రైడే థియేటర్ల దగ్గర నుంచి, మార్నింగ్ షో టాక్ దగ్గర నుంచి ప్రతి థియేటర్లో, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి, లేష్ శంకర్ గారు మనం సినిమా షోలు పెంచాలి అంటే ఓవరాల్గా దగ్గరగా 180 సెంటర్స్ రిలీజ్ చేసామండి. ఫైనల్గా అది అక్కడి నుంచి 400 సెంటర్స్కి రీచ్ అయింది సార్ సినిమా. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు సార్, మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేసింది ఈ పిండం మూవీ. శ్రీరామ్ గారు ఈ సినిమాలో చాలా బాగా న్యాచురల్గా యాడ్ చేశారు సార్. మా డైరెక్టర్ గారు కూడా ఒక ఫస్ట్ డైరెక్టర్ మూవీ కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీలాగా డైరెక్ట్ చేశారు సార్. అందరికీ తెలుగు ప్రేక్షకులు మొత్తానికి ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ యశ్వంత్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కలాహి మీడియా బ్యానర్పై పిండం అనే మూవీ తీయడం జరిగింది. సో దానికి మొదటి నుంచి, మాది చిన్న సినిమా అయినా కూడా మొదటి నుంచి నాకు మెయిన్ సపోర్ట్గా నిలిచిన మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ మీరు మమ్మల్ని ప్రమోట్ చేసినంత ఎవ్వరూ చేయలేదు. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఒక సినిమా బాగుంటే ఈ రకంగా జనాలు థియేటర్కి వస్తారు అని చెప్పి ఆడియన్స్ ప్రూవ్ చేశారు. సో మెయిన్గా మా మూవీ గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ గారు ఫస్ట్. సో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ఈ కథ తీయడం జరిగింది. అండ్ తను ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్లీ ఇప్పటిదాకా చాలా ప్రెస్ మీట్లు పెట్టాం, చాలా రకంగా మాట్లాడాం, కానీ డైరెక్టర్ గారు మూవీ బాగుంటుంది అన్నారు. దాని రిజల్టే 175 షోస్ నుంచి 400 పైన వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మా కాస్ట్ గురించి చెప్పాలి. శ్రీరామ్ గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆయన అలానే ఉన్నారు, అలానే చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్. యాక్చువల్లీ చిన్నప్పుడు టీవీలో చూస్తూ ఉండేటండి ఆయన పాటలు కానీ, ఆయన యాక్షన్ కానీ అన్ని. ఆయనతో వర్క్ చేయడం ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. నెక్స్ట్ మన అవసరాల గారు, హీజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. తను చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో. అండ్ నెక్స్ట్ ఈశ్వరిరావు గారు, అలాగే ఖుషి, అండ్ ఇద్దరు కిడ్స్ చైత్ర, లాష అండ్ రవివర్మ గారు. సో యాక్చువల్లీ రవివర్మ క్యారెక్టర్ చాలా రోజుల నుంచి దాచడం జరిగింది. సో ఎందుకంటే ఆడియన్స్కో సర్ప్రైజ్ ఉండాలని. సో చాలా కాస్ట్ గురించి వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఉండే, అండ్ ఈవెన్ ఆడియన్స్ ప్రూవ్డ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మా కాస్ట్యూమ్ డిజైనర్ పద్మప్రియ గారు. మీరు కాస్ట్యూమ్స్ చూస్తే కనుక 1990s కానీ 1930s కానీ తనకి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఫస్ట్ మూవీతోనే షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కృష్ణ సౌరభ్ అనే పేరు ఇండస్ట్రీలో అందరూ వింటూనే ఉంటారు ఇక్కడి నుంచి. తను ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ హీ వర్క్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ మన ఎడిటర్ ప్రసాద్ హీ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థింక్ హీఈస్ హ్యాపీ విత్ ద అవుట్పుట్. అండ్ ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పాలంటే మా సినిమా ఈరోజు ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సురేష్ గారు ఇక్కడే ఉన్నారుగా బయటికి. సురేష్ గారు తను చాలా కష్టపడి అన్నీ తన భుజం మీద వేసుకొని చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేశారు. అలానే శంకర్ పిక్చర్స్, మేము అనుకున్న దానికంటే దే డిడ్ గ్రేట్ జాబ్. సో మాకు డే 1 నుంచి కూడా డే బై డే ఫ్రైడే నుంచి ఆడియన్స్ పెరుగుతూనే ఉన్నారు. బుక్ మై షోలో ట్రెండ్ అవుతుంది. అన్ని రకాలుగా కలెక్షన్స్ పరంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే
ఒక 30 to 40 టైమ్స్ ఎక్కువ వస్తుందండి. ఇట్ వాస్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ ఇక మా మార్కెటింగ్ టీం ప్రమోట్ ఈజీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్లో కానీ మూవీ పిండం అనే మూవీ ఈరోజు ఇట్లా ఆడియన్స్లోకి వెళ్ళడానికి దే ప్లేడ్ ద కీ రోల్. కృష్ణ, లోకేష్ అండ్ మెయిన్లీ గోపాల్. సో వీళ్ళు ముగ్గురు. నెక్స్ట్ వచ్చేసి మా పిఆర్ఓ కలాహి మీడియా పిఆర్ఓ బన్నీ, అతని ఒరిజినల్ పేరు సాయి ప్రణీత్. అలాగే మీ అందరినీ ఇక్కడికి చేర్చే మా పిఆర్ఓ గారు వేణు గారు ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ అస్. మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మా మూవీని తన భుజాల మీద వేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫైనల్గా ఈ సక్సెస్ మీట్లో నేను ఇంకోటి అనౌన్స్ చేయదలుచుకున్నాను. కలాహి మీడియా బ్యానర్పై సాయి కిరణ్ దైడా గారి దర్శకత్వంలో మా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నానండి. ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా, కంప్లీట్ కమర్షియల్ మూవీ. నెక్స్ట్ ఇయర్ షూట్కి వెళ్తుంది. వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ అది చాలా ఇంటెన్స్గా కంప్లీట్ పొలిటికల్ డ్రామా. అండ్ సాయి కిరణ్ గారు దాని దర్శకత్వం వహిస్తారు. అండ్ ఇప్పుడు ఒక హారర్ మూవీతో మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ మచ్ రెస్పాన్స్. మా నెక్స్ట్ మూవీ ఇంకా పెద్ద స్థాయిలో హై బడ్జెట్తో మంచి కాస్ట్ అండ్ క్రూతో మీ ముందుకు నెక్స్ట్ ఇయర్ వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. కాకపోతే శ్రీరామ్ గారు ఏజ్ ఎక్కువ అని చెప్పారు, మీ ఏజ్ తక్కువ అని చెప్పారు, అర్థం కాలేదు. బట్ ఏదో ఒకటైతే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను నిజంగా ఫస్ట్ ఈ పిండం అనే కథ స్టార్ట్ చేసినప్పుడు ఇంత వైడ్ రిలీజ్, థియేట్రికల్ రిలీజ్ వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. టుడే ఇట్స్ బీన్ ప్లేడ్ ఆన్ 500 screens అరౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. యూఎస్లో 120 screens దాకా, అండ్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ గారు ఇందాక చెప్పినట్టు 400 screens అంటే నార్మల్ విషయం కాదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎవ్రీబడి. అండ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీ, ద ఫస్ట్ థ్యాంక్స్ టు మై వైఫ్, the costume designer. Second, my brother, producer Yashwant, for all the support, and my co-producer and my best friend Prabhu. And next వచ్చేసి మా main pillar of this movie for Kalahi, సురేష్ గారు, మా ఈపీ. అసలు అదరగొట్టేశారు వర్క్. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా డైరెక్షన్ టీమ్ రమేష్ గారు, కో డైరెక్టర్ గారు. అండ్ మా డైరెక్షన్ టీమ్ ప్రేమ్, విశ్వ, మనోజ్, ముఖ్యంగా వెంకట్, అందరూ అదరగొట్టారు. అండ్ ఆల్సో థ్యాంక్స్ టు కాస్టింగ్ డైరెక్టర్ సతీష్ గారు. అండ్ నెక్స్ట్ ఎడిటర్ ప్రసాద్, బీన్ మై ఈ లాస్ట్ 4 months మా వైఫ్ కంటే ఎక్కువ ఆయనతోనే ఉన్నాను నేను. సో చాలా పని చేస్తారు ఈ మూవీకి, అదరగొట్టేశారు. అండ్ ఎడిటింగ్కి మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి. అండ్ సౌరభ్, మై బ్రదర్, మ్యూజిక్ డైరెక్టర్, అదరగొట్టేశాడు. సినిమాని ఎంత ఎలివేట్ చేశాడంటే తన స్కోర్తోని. హిల్ షైన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ష్యూర్. అండ్ ఇంకెవరికన్నా థ్యాంక్స్, మా సిద్ధార్థ గారు, కవి సిద్ధార్థ గారు, కో రైటర్. బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్, వండర్ఫుల్ జర్నీ. అండ్ అలాగే మా యాక్టర్స్ అందరికీ, శ్రీరామ్ గారు, నిజంగా ఇంత కూల్గా ఉంటారు అనుకోలేదు నేను. ఏదో ఒక హార్డ్ టైం ఇస్తారేమో అనుకున్నాను, కానీ అందరూ మా యాక్టర్స్ అందరూ చాలా సపోర్టివ్, వెరీ 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 బాగా చేశారు. అండ్ మా డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ప్రమోట్ ఈజీ. అండ్ మా కలాహి పబ్లిసిటీ ఇన్ఛార్జ్ బన్నీ, సాయి ప్రణీత్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు ప్రమోషన్స్ని. అండ్ ఎట్ లాస్ట్ ఇంకెవరైనా మిస్ అయితే సారీ. మా పిఆర్ఓ గారు వేణు గారు అద్దరగొట్టారు. చిన్న సినిమాని తన భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు. అసలు ఈ ఏజ్లో ఈ కసేంటండి బాబు, నేను యూజువలీ ఎవరైనా చూస్తే నాకు భయం లేదు. ఫస్ట్ టైం ఆయన చూస్తున్నా నాకు ఏంటి కసేంటి. ఇప్పుడు అసలు చిన్న సినిమాని భుజాల మీద వేసుకొని అసలు ఫుల్ ఆయన ఎనర్జీ అంతా పెట్టి సినిమాలు లేపారు, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఇంకెవరైనా మిస్ అయ్యంటే సారీ. అందరికీ థ్యాంక్ యూ. అందరూ థియేటర్లో సినిమా చూస్తారని, ఈ వీక్ కూడా అలాగే చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిన్న హౌస్ఫుల్స్ అయ్యని విన్నాను, ఇదే కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ అయింది, ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రవివర్మ సార్, మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్.
హలో అండి, ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. స్టేజ్ను అలంకరించిన పెద్దలు అండ్ వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. జనరల్గా ఒక సక్సెస్ మీట్ అన్నది ఈ రోజులో కొంచెం తగ్గింది. అండ్ దట్టు ఒక ఇయర్ అయిపోతుంది. ఇయర్ ఎండింగ్లో ఎస్ వీఆర్ స్టిల్ దేర్ అంటూ సాయి కిరణ్ గారు ఈ పిండ మూవీతో ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. డే 1 అందరితో పాటు నేను చూశాను. జస్ట్ నిన్న ఈవినింగ్ మై కజిన్ స్టార్టెడ్ కాలింగ్ మీ, అరే నేను వైజాగ్లో లాస్ట్ మినిట్ నీ సినిమా కదా, ఇంకేం పెద్దగా లేవు కదా సినిమాలు చూద్దామని వెళ్ళాను. దే సా ద హౌస్ఫుల్ బర్డ్, దే ఇమీడియట్లీ కాల్ మీ అండ్ కంగ్రాచులేటెడ్ మీ. I want to convey that same congratulations to our producers, because producers first time ఒక సినిమాతో వచ్చారు, డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక సినిమాతో వచ్చారు. ఈ టీం అంతా చాలా ఎనర్జెటిక్గా మంచి వ్యక్తులను తీసుకున్నారు. లైక్ శ్రీరామ్, ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఇలాంటి మంచి టీం తీసుకుని మంచి కాన్సెప్ట్ తోటి మీరు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ బ్రింగింగ్ దిస్ మూవీ సో వెల్ ఇన్ టు ద ఆడియన్స్ దట్ థియేటర్లో హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గన మీరు థియేటర్లో మిస్ అయితే తప్పకుండా వెళ్ళి చూడండి. వీఆర్ దేర్ ఫర్ అనదర్ నెక్స్ట్ 2 weeks and I bet it will entertain you. Thank you. Thank you, sir. Thank you so much for your lovely words and happy to see you on Pindam's film. So next, finally, మా హీరో శ్రీరామ్ గారు, మీ మాటలో సినిమా గురించి ప్లీజ్. పత్రిక, మీడియా, ఇంకా మా డిజిటల్ మిత్రులకు, సభ్యులకు అందరికీ ఫస్ట్ నా మనస్పూర్వమైన కృతజ్ఞతలు తెలిపించుకుంటున్నాను. మా సినిమాని, అది కాకుండా దాదాపు 15 ఏళ్ళు అయింది. దాని తర్వాత ఇండివిజువల్గా ఇది లిటరలీ నా సినిమా. మొదటి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ నేను మనస్పూర్వంగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నిన్న మా ఫ్యామిలీతో కూర్చొని చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం భోజనం చేశాను. అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను, నెవర్ గివ్ అప్. ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్ ఉంటుంది, అదొక స్టార్ట్ ఇస్తుంది. ఆ వెలుగు వచ్చేటప్పుడు ఆ వెలుగుతో మనం ట్రావెల్ చేయాలి అని. అండ్ ఆ వెలుగు మీరు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ పత్రిక మిత్రులు. పత్రిక ఇంకా మీడియా ఇంత సపోర్ట్ చేయకపోతే మా సినిమా ఇంతవరకు రీచ్ అయ్యేది కాదు. ప్రతి చోట అట్లీస్ట్ ఈ టైటిల్ కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుందంటే మీ సపోర్ట్, మీ పైన పెట్టుకున్న గట్టి నమ్మకం, మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు, మా టీం పెట్టుకున్న పెద్ద నమ్మకం ఇది. ఆ నమ్మకాన్ని మీరు కాపాడారు. అదే ఏమంటాం, ఒక డిసిప్లిన్ తోటి, ఒక సిన్సియారిటీతో, బాధ్యతతోటి, ఆనెస్ట్గా ఒక ఎఫర్ట్ చేస్తే ఆ సినిమా తప్పకుండా గెలుస్తుంది, గెలిపిస్తామన్న నమ్మకం మీరు ఇచ్చారు. అది కాకుండా మన తెలుగు సినిమా ఈరోజు థియేటర్లో చాలా ఆరోగ్యంగా బాగా ఆడుతున్నాయి అంటే దానికి ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద రివ్యూవర్స్ ఆల్సో. హెల్తీ రివ్యూస్ అంటే ఏ సినిమాని బాగా అలా చించేయకుండా హెల్తీ కరెక్ట్గానే రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ దట్ మేక్స్ ఇట్ రియలీ నైస్. సినిమా బాగుండాలి, దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుండాలి. దానికి మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా పిఆర్ఓ వేణు గారికి ఐ రియలీ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఎన్నో మంది డిస్కరేజ్ చేసిన మా శంకర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ గారికి ఐ హార్ట్ ఫెల్ట్ సిన్సియర్ థ్యాంక్స్ సార్. మా సినిమాని ఈరోజు పెద్ద సినిమాలాగా చేసి చూపించారు సార్, విత్ సో మెనీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫర్ మీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్. కమింగ్ టు మా వేదిక పైన ఉన్న మా టీం, జనరలీ నేను చెప్పేవాడిని ప్రతి ఇంటర్వ్యూలో, నేను ఒక డైరెక్టర్స్ హీరో అని. మంచి డైరెక్టర్ దగ్గర మంచి హీరో. సో ఐ థింక్ ఎక్కడా వెళ్ళి ఏ సినిమా ఏ డైరెక్టర్ దగ్గర పనిచేయకుండా వచ్చి అట్లీస్ట్ మీరు చూసుంటే సినిమా అసలు ఈయన మొదటి సినిమా అనేది ఎక్కడ కనిపించదు. ఏదో చాలా సినిమాలు చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డైరెక్టర్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సిన్సియారిటీ టు ద క్రాఫ్ట్. ఆ సిన్సియారిటీ ఉంటే ఏ క్రాఫ్ట్లో ఎవరైనా బాగా షైన్ చేస్తారో అది సాయి కిరణ్ గారు ప్రూవ్డ్ ఇట్ యాజ్ అ ట్రూ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. పెద్దగా అరవకుండా, అదేదో పెద్ద ఏమంటాం, ఒక గారాబం లేకుండా సింపుల్, సైలెంట్, ప్లెజెంట్, నవ్వుతూ అందరితోటి బాగా పలుకుతూ అన్ని పనులు చేయించుకునే ఒక మంచి డైరెక్టర్. అండ్ పేషెన్స్ పేస్. ఇన్ఫ్యాక్ట్ నేను
ఆయన వైఫ్ గారి దగ్గర అడిగాను, మా పద్మప్రియ గారు కాస్ట్యూమ్ డిజైనర్, యాక్చువల్లీ శ్రీమతి గారు అనమాట ఆయనకి, మా వదిన. అడిగాను, ఏంటి సాయంత్రం పూట పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పనిచేశారు ఆయన నైట్ డ్యూటీ, ఇలా ఎక్కడ అది ఫస్ట్ ఫిల్మ్ లాగా అనిపించలేదంటే, లేదండి ఎక్కడికి వెళ్ళరు, ఉట్టి టీవీ చూస్తూ ఉంటారు ఆయన, సినిమాలు చూస్తూ ఉంటారు ఆయన, ఇన్ని సినిమాలు ఎందుకు చూస్తుంటున్నాడు ఆయన అనుకున్నాను. చూసారా, అందరికి సినిమా చూపించారు ఆయన. కమింగ్ ఫ్రమ్ మా అదర్ పిఆర్ఓ సాయి, అంటే బన్నీని అందరికీ తెలుసు. బన్నీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఎనర్జీ. అలాగే థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ పిచింగ్ దిస్ ప్రాజెక్ట్ టు మీ. అసోసియేట్ రమేష్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి, టు విశ్వ, వెంకట్, మనోజ్, ఆల్ ఆఫ్ యూ. బ్రో థ్యాంక్ యూ సో మచ్. నేను అందరితో నేను చాలా ఆడుకున్నాను. ఐ ఫెల్ట్ దట్ మీ అందరిలో పొటెన్షియల్ ఉంది, మీ అందరూ బాగా రావాలని. దట్ ఈస్ వై ఎనీవేర్ ఐ యూస్ టు కరెక్ట్. అండ్ సినిమా ఇస్ అబౌట్ టీమ్ వర్క్. ఐ హోప్ యూ డోంట్ మైండ్ దాట్. అండ్ అవుట్పుట్ వచ్చింది, మొదటి సినిమాలో మీరు సెంచరీ కొట్టేశారు. దట్స్ అ సక్సెస్, బ్యూటీ ఆఫ్ సక్సెస్. అండ్ టు ఆర్ ఎడిటర్ గారు అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా కో ప్రొడ్యూసర్ గారు ప్రభు గారు, అండ్ మా రైటర్ గారు, మా రవివర్మ గారు. అంటే వీ వాంటెడ్ కీప్ హిమ్ సర్ప్రైజ్ అనమాట. నేను కళ్ళు మూసుకున్నాను ఆ షార్ట్స్ వచ్చేటప్పుడు. ఆయన యాక్చువల్లీ వెరీ సాఫ్ట్ పర్సన్, కానీ ఆయనలో ఇంత ఒక వైలెన్స్, ఓ ఐ రియలీ గాట్ స్కేర్డ్. అండ్ మా శ్రీనివాస్ గారు అండ్ సురేష్ గారు వాజ్ ఆల్సో వెరీ సైలెంట్, బట్ హిజ్ యాక్షన్స్ వర్ వెరీ యాక్టివ్ అండ్ వైలెంట్. అంటే చాలా బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్, ద హోల్ టీమ్. అండ్ ముఖ్యంగా ఇంకొక మా సూపర్ స్టార్, ఈరోజు చూసారా, ప్రొడ్యూసర్ ఫిలిం సక్సెస్ అయితే ఏంటి మొదటి సైన్ అంటే కొత్త బట్టలు తీసేసుకుంటారు ఆయన. బాగా భోజనం చేసి ప్రెస్ మీటింగ్ ముందు, అబ్బా ఇప్పుడే సార్ కొంచెం బాగా నిద్ర వస్తుంది, ఓకే డబ్బులు వచ్చాయన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. ప్రతి సినిమా ఇలానే ఉండాలండి. కష్టపడి పనిచేసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ చేతిలో బాధ్యత వెళ్ళేటప్పుడు, ఇప్పుడు నా పని నేను చూపిస్తానని చెప్పి 10 రెట్టింపు ఆయన పనిచేశారండి. మేమందరం టైర్డ్ అయ్యేటప్పుడు కూడా ఆయన ఫుల్ యాక్టివ్గా పనిచేశారు. అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ ప్రతి చోట రీచ్ అయ్యేటట్టు చేశారు. అండ్ బాగా ఎంకరేజ్ చేశారు. వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ టు బీ విత్. థ్యాంక్ యూ సో మచ్ కలాహి మీడియా అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్ టు బీ హియర్. ఒక హ్యాపీనెస్ తోటి ఫర్ బీయింగ్ హియర్. సక్సెస్ అనే దానికి, success starts with this support of yours. There's no success without you and you. Thank you. Thank you, sir. Thank you so much for your wonderful words. And once again, make biggest congratulations, Sriram sir, once again. అండ్ ఇందాక మర్చిపోయానండి చెప్పడం. సో యాక్చువల్లీ ఇది ఫస్ట్ నుంచి ఎవరికి చెప్పలేదు. మా మూవీ వీ షూట్ కంప్లీట్ మూవీ ఇన్ 36 days. ఐఎమ్ ప్రౌడ్ టు సే అబౌట్ మై డైరెక్టర్. ఈ మూవీ 36 రోజుల్లో షూట్ చేయడం జరిగిందండి. కేవలం 36 రోజుల్లో ఈ మూవీ అంతా షూట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. ఐ జస్ట్ వాంటెడ్, ఇందాక మర్చిపోయాను. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మన సినిమా ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినందుకు మన సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలి కాబట్టి, సో మన దగ్గర కేక్ ఉంది. సో ఈలోపు ఒక చిన్న గ్రూప్ ఫోటో ప్లీజ్, గ్రూప్ పిక్చర్ ప్లీజ్. సో ఇట్స్ టైమ్ ఫర్ సెలబ్రేషన్స్. వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా నా తరఫు నుంచి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. ఒక మంచి బెస్ట్ హారర్ ఫిల్మ్ ని తీసుకొచ్చారు అండ్ ఒక మంచి సక్సెస్ ని టేస్ట్ చేస్తున్నారు. Yes, congratulations once again to the whole team. Yes, congratulations once again to the whole team.
అండ్ పిఆర్ఓ వేణుగోపాల్ గారిని స్టేజ్ మీదకి కావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. Congratulations team once again. Next we have Q&A session. అండ్ అలాగే టీం అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. అండ్ Q&A సెషన్ లో వి హ్యావ్ శ్రీరామ్ గారు అండ్ అలాగే మన డైరెక్టర్ సాయి కిరణ్ గారు అండ్ ప్రొడ్యూసర్ యశ్వంత్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు. సో మన దగ్గర కొంచెం టైం తక్కువ ఉంది, బట్ వాటిలోనే అన్ని కవర్ చేసేలా ట్రై చేద్దాం. సో ప్లీజ్. సాయి కిరణ్ గారు హాయ్ సార్, కంగ్రాచులేషన్ సార్. మనకి మసూదా ఒక పారామీటర్ని సెట్ చేసింది, అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి మంచి హిట్ అయిన తర్వాత ఈ సంవత్సరం పెండం అలాంటి ఎక్స్పీరియన్స్ అందించింది. అంటే మీకు చాలా లిమిటెడ్గా ఉంటుంది, మీకు హారర్ మూవీస్ చేసేటప్పుడు ఆడియన్స్ లిమిటెడ్గా ఉంటారు, బడ్జెట్స్ లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఈ లిమిటెడ్ అనే దాంట్లోనే అన్లిమిటెడ్ సక్సెస్ని మీరు అందుకోగలిగారు. సో మీడియా వైపు నుంచి కానీ ఆడియన్స్ వైపు నుంచి కానీ డే బై డే షో బై షో రెస్పాన్స్ పెరుగుతుంది. మీడియా ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమా కింద సపోర్ట్ చేయడం చూస్తాం, రివ్యూస్ పరంగా కానీ వీటి పరంగా కానీ. యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్గా ఎలా ఫీల్ అవుతుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్స్. చాలా హ్యాపీగా ఉందండి. నేను ముందే అనుకున్నాను దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సో ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. హౌస్ఫుల్స్ అవుతున్నాయి, థియేటర్లో అరుపులు, చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు మీడియా అండి, మీ అందరూ చాలా సపోర్ట్ చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు మా సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ కూడా ఇలానే షోస్ పెరుగుతూ ఉంటాయని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, సో ఒక సోలో సక్సెస్ అనుకున్నారు చాలా కాలం తర్వాత. సార్ ఒక టీమ్ సక్సెస్ సార్, Face of the కానీ నాకు ఇట్స్ ఫస్ట్ సక్సెస్. ఇండివిజువల్ గా ఒక సినిమాలో అంటే సపోర్టివ్ రోల్స్, క్యామియోస్ తెలుగులో ఇవే అనమాట. ఒకరికొకరు, తర్వాత పోలీస్ దాని తర్వాత ఇదే సార్. ఇట్స్ ద ఓన్లీ ఫిల్మ్. లాంగ్ గ్యాప్ తర్వాత భయపెడుతూ విజయాన్ని అందుకున్నారు. సో ఎలాంటి కేకతోటి సార్ ఉన్నారు? అంటే దీనికోసం కాసుకొని ఉన్నాం సార్. సో అవకాశం దొరికేటప్పుడు లోపల నుంచి ఒక కసి ఉంటుంది కదా, అండ్ అది అన్నీ సార్ ఇన్నేళ్ళు దీనికోసమే కాసుకొని ఉండడం. దాని తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరాం అక్కడే మనం ఇది చేయలేకపోతున్నామన్న ఒక లోతు ఉంది సార్. అండ్ ఆ ఒక కంప్లీషన్ ఈరోజు దొరికింది. గ్రేట్ సాటిస్ఫాక్షన్ సార్. అదే చెప్పాను కదా సార్, నిన్న చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా భోజనం చేశాను సార్. ఇట్ వాస్ వెరీ నైస్ ఫీలింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సక్సెస్ టు ఎంటైర్ పిండం టీమ్ అండ్ మీడియా. యశ్వంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. చాలా మంది చెప్తుంది ఏంటంటే సినిమా చాలా బాగుంది, అయితే ఇంకా సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకాస్త ముందుగా వచ్చి ఉంటే సెకండ్ వీకెండ్ కూడా ఇంకా లాంగ్ రన్ బాగా పడేది సినిమా. బట్ ఈ వీకెండ్ వచ్చేసరికి సలారు, డంకీ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా అని చెప్పి అంటున్నారు. దానికి మీ రియాక్షన్? అంటే యాక్చువల్లీ మేము అనుకున్న డేట్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డేట్ అనిపించిందండి. అంటే మా మూవీకి మేము అట్లీస్ట్ 6 ఆడియన్స్కి రీచ్ అయితే చాలు అనుకున్నాను, బట్ ఆడియన్స్ రీచ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ వీక్ కూడా మా మూవీ రన్ అవుతుందండి. యాక్చువల్లీ సలార్తో పాటు హోల్డ్ చేయొచ్చు, ఎన్ని థియేటర్స్ వరకు హోల్డ్ చేయొచ్చు? మ్యాక్సిమం హోల్డ్ చేస్తామండి, మ్యాక్సిమం ట్రై చేస్తాం హోల్డ్ చేయడానికి. అండ్ సెకండ్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు కదా, హీరో ఎవరో చెప్పేస్తే? హీరో కథ ఫినిష్ అయిన తర్వాత దాన్ని బట్టి చెప్తానండి. డైరెక్టర్ అనౌన్స్ చేసాం కదా హీరోని. యశ్వంత్ గారు, ఈ సినిమా 36 daysలో చేశారని అన్నారు. ఇది కాంప్లిమెంట్ అనుకోవచ్చా, నెక్స్ట్ సినిమాకి ప్రెజర్ అనుకోవచ్చా ఆయనకి? ప్రెజర్ ఏం లేదండి, ప్రెజర్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఉండేది కదా. హీజ్ వెరీ కూల్ గై. సో ఈ సినిమా 36 daysలో పొలిటికల్ అన్నారు కదా, మళ్ళీ 20 రోజుల్లో తీయమంటారేమో అని భయం. లేదు అట్లా కాదు. యాక్చువల్లీ ఐ జస్ట్ టోల్డ్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. 36 daysలో అవుట్పుట్ అంతా కంప్లీట్. జనరల్ గా 40 రోజులు చేయమన్నారు, 40-45 రోజుల్లో. ఆయన వచ్చి 30. మాకు 44 days ఉండే షెడ్యూల్, 44-45, బట్ హీ డిడ్ ఇట్ ఇన్ 36 days. హీరో గారు, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో భోజనం చేసిన అన్నారు. మరి ఇప్పుడు ఇంకా టీంతో భోజనం చేసి ఇప్పుడు ఈ సినిమాలకు మళ్ళీ రెమ్యునరేషన్ ఏమైనా పెంచుతున్నారా, లేదంటే మీ యాటిట్యూడ్లో ఏమైనా తేడా వస్తుందా ఈ సినిమా? సార్ నేను అదే చెప్పాను కదా సార్, పోయినసారి ఒక ఫంక్షన్ ప్రెస్ మీట్లో చెప్పాను కదా సార్,
ఎక్స్ట్రా డేస్కి సార్ ఏదైనా ఇవ్వాలా అని అడిగారు. మీరు అడిగిందే నాకు ఏదో పెద్ద బహుమానం ఇచ్చేసినట్టు, బహుమతి ఇచ్చేసినట్టు అనిపించింది. ఇండస్ట్రీలో ఎవరు అలా అడగలేదు, ఫస్ట్ టైం అడిగారు. అదే పెద్ద ఒక బోనస్ లాగా అనిపించింది. అండ్ డబ్బుల గురించి కాదు సార్, ఆల్వేస్ సమ్టైమ్స్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ సార్. సో దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒక పాయింట్ తర్వాత. ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వచ్చాను. నా మొదటి జీతం వచ్చి 750 రూపాయలు సార్. సో నేను ప్రతి చోట పనిచేశాను. నేను పెట్రోల్ బంక్లో కూడా పనిచేశాను, కేటరింగ్లో కూడా పనిచేశాను. సో ఐవ్ సీన్ ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ ఇస్ రైట్ నౌ ఇస్ జస్ట్ బోనస్ ఫర్ మీ. యశ్వంత్ గారు, ఈ మూవీ రిలీజ్కి ముందు ఓటీటీ నుంచి మంచి భారీ ఆఫర్ వచ్చినా కానీ థియేట్రికల్కే వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అవునండి. సో అది రిస్క్ అనిపించలేదా? లేదండి, యాక్చువల్లీ మేమంతా ఒక టీమ్. యాక్చువల్లీ యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, నేను కానీ, మా డైరెక్టర్ కానీ, మా కో ప్రొడ్యూసర్, మేమంతా ఫ్రెండ్స్. మా స్ట్రాంగ్ డెసిషన్ ఏంటంటే ఇది మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఇది కంప్లీట్గా ఇది థియేటర్కి వెళ్ళాల్సిన సినిమానే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ విల్ ఫేస్, ఏదైతే అది అవుతుంది, మనం ఫేస్ చేద్దామని మేము డెసిషన్ తీసుకొని వీ కేమ్ బ్యాక్ హియర్. బట్ ఆడియన్స్ ప్రూవ్డ్ వీఆర్ కరెక్ట్. అంటే ఫస్ట్ సినిమానే కదా, సేఫ్ గేమ్ ఆడాలనిపించలేదా? సేఫ్ గేమ్ కంటే కూడా ఇంత మంచి సినిమా థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూస్తే బాగుంటుంది అనిపించింది. అంటే నా ఒక్క డెసిషన్ కాదు, చెప్పాను కదా, నాది, మా డైరెక్టర్ది అండ్ కో ప్రొడ్యూసర్. ఏదైతే అది అవుతుంది, విల్ లెట్స్ బీ ఆన్ అవర్ గట్ ఫీలింగ్ అన్నట్టు వీ వెంట్ ఫర్ ద థియేటర్స్. పిండం 2 ఎప్పుడండి? డైరెక్టర్ ఉందా సార్ పిండం 2 ఉందా? లేదండి, ఇప్పట్లో అయితే ఏం ప్లాన్ చేయట్లేదు. ఇంకా టైం పడుతుంది. ఎప్పుడైతే బ్యానర్కి డబ్బులు అవసరమో అప్పుడు తీస్తాం. డైరెక్టర్ గారు, V3 ఛానల్ సురేష్ నా పేరు. సో ఫస్ట్ సినిమా ఫస్ట్ చెబుతుంటే హర్రర్ జోన్ నమ్ముకున్నారు కదా, అదే కంటిన్యూ చేస్తారా? లేదండి, నేను ప్రతి సినిమా వేరే జానర్ ఉండబోతుంది. నెక్స్ట్ అయితే పొలిటికల్ డ్రామా, దాని తర్వాత క్రైమ్ కామెడీ. ఎందుకు ఫస్ట్ ఇది చూజ్ చేసుకున్నారు? ఇది ఫస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు హారర్ సినిమాతోనే ఎంట్రీ ఉండాలని ఉండే నాకు. ఎందుకంటే హారర్ సినిమాలో ప్రతి క్రాఫ్ట్లో మన స్కిల్ చూపించుకోవాల్సి వస్తుంది. చాలా చాలా పర్టికులర్గా, చాలా కీన్గా అన్ని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళు డ్రామా తీసుకున్నారనుకోండి, రియల్ లొకేషన్లో షూట్ చేసేయచ్చు. ఇప్పుడు హారర్లో సెట్ కంపల్సరీ ఉండాలి, సెట్ మన కంట్రోల్లో ఉండాలి. అలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవన్నీ బాగా అనలైజ్ చేయొచ్చు. ఫస్ట్ మూవీకి మంచి ట్రైనింగ్ అనిపించింది. అందుకు సంఘటనలు ఏమన్నా చూజ్ చేసుకున్నారా? మీకు ఏమన్నా తెలిసిన కథలు కానీ మీరు ఓన్గా? లేదండి, ఫస్ట్ ఏం చెప్తున్నట్టే ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని, నల్గొండ జిల్లాలో జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని దాని చుట్టూ కథ రాయడం జరిగింది. అలాగే మీరు అడిగిన క్వశ్చన్ కిందాక దీంట్లో మీరు చూస్తే స్టంట్స్ చేసాము, విఎఫ్ఎక్స్ ఉంది, కాస్ట్యూమ్స్ 1990 చాలా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది, క్యారెక్టరైజేషన్స్ కానీ. సో హారర్ సినిమాలో ఇన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకోవచ్చు. ఫస్ట్ సినిమాకి అది చాలా మంచిది అనిపించింది నాకు. అందుకు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత విజయం వస్తుంది? మంచి సినిమా అయితే వస్తుందని 100% ఎక్స్పెక్ట్ చేశాను. 100%. స్క్రిప్ట్ స్టేజెస్ నుంచే తెలుసు నాకు, కవి సిద్ధార్థ్ గారికి అప్పటి నుంచే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటాయి. బట్ నాకు ముందే తెలుసు ఈ స్టోరీ ఇట్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఇందాక అన్నట్టు ఓటీటీకి ఎందుకు వెళ్ళలేదంటే, ఫస్ట్ మంచి ఆఫర్ వచ్చినా కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ థియేటర్లోనే ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా ఎక్కువ. సో మళ్ళీ హీరోతోటి ఏమైనా చూడొచ్చా మీ డైరెక్షన్లో? తప్పకుండా అండి. ఈజ్ గోయింగ్ టు డూ వెరీ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. యూ విల్ నో వెరీ సూన్. హీరో గారు సో చాలా గ్లామర్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికి. ఇలా మీద గెలికి అలా మాటలు తీసుకొస్తేనే మనకేంటో తెలుస్తుంది. మళ్ళీ మీరు కొత్త కథలు ఏమైనా చూస్తున్నారా? అవును సార్, రేపు యాక్చువల్లీ ఇక్కడ నుంచి షూటింగ్కే బయలుదేరాలి సార్. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. సో భయపెట్టే క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నారు మీరు? లేదు సార్, అలా ఏం లేదు సార్. దిస్ వన్ అలా అంటున్నారా? ప్రేమలో పడాలండి, కానీ అలాంటి కథలు రావాలి. నెక్స్ట్ కూడా ఒక థ్రిల్లర్, దాని తర్వాత ఐ థింక్ సంథింగ్ ఎల్స్, ఇంకోటి ఒక ఇంటెన్స్ రివెంజ్ డ్రామా, అన్నీ కొన్ని వేరే వేరే జానర్స్లో ఉన్నాయి. తప్పకుండా మీరు సాయి కిరణ్ గారు కూడా చూసారంటే హారర్ తర్వాత ఈ డజన్ వాంట్ టు అనదర్ హారర్. ఆయన ఒక పొలిటికల్ డ్రామాని వెళ్ళారు. అందరూ వేరే వేరే జానర్స్ ట్రై చేయాలనుకుంటారు. నాకు దీనిలో ప్రీవియస్ వాజ్ అ ఫెయిల్యూర్. సో నాకేంటంటే దిస్ షుడ్ బి అ సక్సెస్ అనుకున్నాం. సో నౌ టిక్ అయిపోయింది హారర్. సో నాట్ హారర్ ఫర్ సమ్ టైమ్. సో ఫస్ట్ 700 తీసుకున్నారు రెమ్యునేషన్, మరి ఇప్పుడు ఎంతో చెప్పలేదు ఆ విషయం? 750 అది సార్, అది టెలివిజన్ సార్. ఇప్పుడు మీరు ఏదైనా మంచి లెక్క వేసేయండి, కానీ పెద్దగా వేసేయండి సార్.
హాయ్ శ్రీరామ్ సార్. హాయ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్ అయితే అదర్ నైట్ ఐ వాజ్ వాచింగ్ పృథ్వీరాజ్, మలయాళం స్టార్ పృథ్వీరాజ్ ఇంటర్వ్యూస్ అనమాట. సో అండ్ సలార్ డెబ్యూ ఫిల్మ్ అనుకుంటారు అందరూ, బట్ పోలీస్ ఈస్ ఇస్ డెబ్యూ తెలుగు ఫిల్మ్ యాక్చువల్. యా పోలీస్ ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రొడ్యూస్ హిమ్. సో ఆయన అంటే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు శ్రీకాంత్తో కలిసి సినిమా చేస్తా అని చెప్పి నేను ఇంటర్వ్యూ ఒక నేషనల్ లెవెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో అది చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇమీడియట్గా యూ బోత్ స్టార్టెడ్ అట్ ద సేమ్ టైం బేసికల్గా, మీరు పృథ్వీరాజ్ గారు కూడా. బట్ కాకపోతే చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ అనేవి సక్సెస్ ని డిలే చేసే మీ విషయంలో అని అనుకోవచ్చా? లేదంటే రైట్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్ తీసుకుంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది అని అనుకోవచ్చా? మీకు యాక్చువల్లీ పృథ్వీరాజ్ గారు ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు చేస్తారో తెలుసా మీకు? ఆల్మోస్ట్ క్లోజ్ టు 25-26 ఫిల్మ్స్. మాకు ఏ లాంగ్వేజ్లో అయినా 3 to 4 ఫిల్మ్స్ ద మ్యాక్స్. సో ది చాయిస్ ఆఫ్ ఒక 10లో 2 క్లికింగ్, a choice of 26 or 25 లో multiple clicking is more probability on a ratio. So mood lo, if all the 3 goes wrong, again దానిలో ఒక average అయినా it doesn't work so much. So limitations are there. So experience also comes over a period of time anamata. That is how it is. And in fact he is actually 4-5 years younger than me as well. But he is talented. In fact police చేసేటప్పుడు we traded as డబ్బులతో కాదు, నేను నీకోసం ఇప్పుడు చేస్తాను, నేను అడిగేటప్పుడు నువ్వు చేయాలన్నారు. నేను అలానే ఆయన మలయాళంలో విలన్గా చేశాను, ఆయన తెలుగులో నాకు విలన్గా చేశారు. సో యూ టెలింగ్ మీ ఇట్ క్యాన్ బి మిక్చర్ ఆఫ్ బోత్ కలెక్టివ్. ఐఎమ్ నాట్ సేయింగ్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీథింగ్ ఆన్ ఎవ్రీబడి. ఇట్స్ ఆల్సో మీ చాయిస్. కూల్ సార్, హోప్ యూ విల్ క్యారీ దిస్ స్ట్రీక్. బట్ ఐ విల్ నాట్ లీవ్ ఎక్స్పెరిమెంటింగ్. ఐ డిడ్ ఎక్స్పెరిమెంట్, దానివల్ల కొన్ని తప్పులే. బట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ గివ్ అప్ ఎక్స్పెరిమెంటింగ్, రైట్? హారర్ ఆల్సో వాజ్ వన్ దాట్. నౌ ఇట్స్ వన్. ఐ హ్యావ్ టు బీట్ ఫ్యూ మోర్. ఐ విల్. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. సాయి కిరణ్ గారు హాయ్. అంటే ఫిలిం సమ్ పార్ట్స్లో ఐ హ్యావ్ ఇష్యూస్. కొన్ని చోట్ల నాకు అంత ఎందుకో డిస్కనెక్ట్ అయ్యాను నేను యాక్చువల్గా. అవన్నీ పక్కన పెడితే నాకు 2 మేజర్ డౌట్స్ ఏంటంటే, వెన్ యూ ఆర్ డీలింగ్ ఎక్సార్సిజం అన్నప్పుడు సెకండ్ హాఫ్లో అంటే ఏ మత గ్రంథంలో ఏ మంత్రాలు చదువుతుందంటే ఏమవుతుంది అనేది ఆ క్లారిటీగా అర్థం కావట్లేదు అనమాట. దే ఆర్ రీడింగ్ సంథింగ్ అది అనేది. అది అంటే క్లారిటీగా సెన్సార్ ఇష్యూస్ వల్ల చెప్పలేదా, లేకపోతే అది మీరు చెప్పాలనుకోలేదా అలాగా? లేదు, సెన్సార్ ఇష్యూస్ వల్ల కొన్ని తీసేయాల్సి వచ్చింది, అందుకే అది అక్కడ క్లారిటీ మిస్ అయింది. కానీ మీరు చూసినట్టయితే ప్రతి లాంగ్వేజ్ ఎక్సార్సిజం మంత్రాలు పెట్టింది క్లియర్గా కాయిన్స్తోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ అయితే డెఫినెట్లీ విజువల్లీ ద క్లారిటీ ఇస్ దేర్. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, ఇది కొంచెం అమెచరిష్గా అనిపించవచ్చు మీకు, బట్ వాళ్ళందరూ ఫ్యామిలీ ఎక్కడైతే గోస్ట్స్ ఉన్నారో ఆల్రెడీ వేరే ఆ చిన్న బేబీస్ని వాళ్ళని పట్టుకుని ఆ కోడలు ఎవరైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ హస్బెండ్ని ఆ అత్తగారి గోస్ట్ని కూడా వాళ్ళే చంపేసి ఉండొచ్చు కదా, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు కదా. అంటే గోస్ట్లు కొట్టుకోవా? లేదు, యాక్చువల్గా ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ కథలో 1930 అండ్ కరెంట్ టైం లైన్ క్లుప్తంగా చెప్పాము. మీ కంప్లీట్ స్టోరీ చెప్పింది ఓన్లీ 1990 స్టోరీ ఒకటే. ద మెజారిటీ ఆఫ్ ద స్టోరీ 1930 అండ్ కరెంట్ టైం లైన్ క్లుప్తంగా చెప్పి వదిలేస్తాం. సో ఇట్స్ ఇన్కంప్లీట్. సో అంటే యూ వాంట్ టు టేక్ ఇట్ టు పిండం 2? అట్లేం లేదు, ఓపెన్ ఎండెడ్గా వదిలేసాము. పిండం 2కి యాక్చువల్గా స్ట్రాంగ్ స్టోరీ ఉంది, కానీ ఇప్పట్లో తీయదలుచుకోలేదు. సో అండ్ స్టేజ్ మీద లేరు రవివర్మ గారు, ఫ్యాబులస్ జాబ్ అండి. మన సినిమా చూసిన 3 days నుంచి మీరు నాకు ఫ్లాష్ అవుతున్నారు మైండ్లో. ఎక్కడ చూస్తున్నా టక్ మీ మీద వచ్చేస్తుంది, కొద్దిగా భయంగా ఉంది నాకు అది. ఫ్యాంటాస్టిక్ జాబ్ సార్. ఐ విష్ టు సీ యూ మోర్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మీడియా. అండ్ మనకి కొంచెం టైం తక్కువ ఉంది, సో ఎవరైనా క్వశ్చన్స్ మిస్ అయింటే ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో కలాహి మీడియా అండ్ ఆరోహి దైదరా ప్రెజెంట్స్ మన పిండం సినిమా థియేటర్స్లో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. So this event is organized by UV Media and this is Anchor Krishna Chaitanya signing off. Thank you so much once again. Thank you.